పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో తెలంగాణపై కోనసీమ సంబంధించినటువంటి పచ్చదనంపై పడడం వల్లనే కోనసీమలో పచ్చదనంగా ఉన్నటువంటి కొబ్బరి చెట్ల తలలు తెగిపడ్డాయి. నరుడు దృష్టి మొత్తం కూడా మాడి మసైపోతారంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. వెంటనే ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి మరోవైపు ఒక సూపర్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రము పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. వీరితో పాటు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, మరోవైపు ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎదిగిన తీరు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఆయన నడుస్తున్నటువంటి సినిమాలు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఆదరణ గతంలో చూసాం. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయాలపై ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తాడు, ఇదంతా కూడా సహించరానిటువంటి పదాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోకి పవన్ కళ్యాణ్కి రానిచ్చే ప్రసక్తే లేదు, అతని సినిమాలు ఆడించే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అతను క్షమాపణ చెప్పకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఘాటుగా స్పందించాడు. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా అతను కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది రాజకీయ నేతలు ఏ తరహాలో అయితే తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను కించపరిచే విధంగా మాట్లాడారో, ఇప్పుడు కూడా రాష్ట్రం విభజన చెంది దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను అగ్గి రాజేసే దిశగా ఉన్నాయి కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఎవరైనా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టారు అంటూ కూడా ఇప్పటికే చాలా మంది నేతలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే తరహాలో హెచ్చరిక కూడా జారీ చేశారు.